హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నిగేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టు హెల్ప్ టు అదర్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలంగాణలోని ఈ పాస్ అంటే స్కాలర్షిప్, డిగ్రీ ఆర్ ఇంటర్మీడియట్ ఎవరైనా పర్లేదు, మనం ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయొచ్చు, పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ సంబంధించి మనం ఏ విధంగా చేయాలి అనేది మనం ఈ వీడియో చూద్దాం. అయితే ఈ వీడియో ఏంటంటే, మనం ఎస్సీ వెల్ఫేర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన అప్లికేషను ఎలా అప్లై చేయాలని మనం చూద్దాం. అయితే మనం ప్రీవియస్ ఇయర్స్లో చూస్తే అన్ని కేటగిరీస్కి ఒకటే ప్రాసెస్ ఉండేది. అయితే ఈ ఇయర్ మనకి కొంచెం ప్రాసెస్ అయితే కొంచెం చేంజ్ చేశారు. ఎస్పెషల్లీ ఎస్సీ వెల్ఫేర్ స్టూడెంట్స్కి అయితే కొంచెం ప్రాసెస్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేశారు. మిగిలిన నార్మల్ స్టూడెంట్స్కి అయితే ఎప్పుడులాగే సేమ్ ప్రాసెస్ అయితే ఉంది. అయితే మొదట స్టార్ట్ చేసే లింక్ అయితే సెపరేట్గా ఇచ్చారన్నమాట. అంటే ఎస్టీ అదర్ బ్యాక్వర్డ్ ఓబీసీ వాళ్ళకి ప్లస్ ఈడబ్ల్యూసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక లింక్ ద్వారా ఇచ్చారు. అలాగే ఎస్సీ స్టూడెంట్స్ ఉన్నారు కదా, వీళ్ళొక్కరికి మాత్రం సెపరేట్గా లింక్ ద్వారా ఇచ్చారు. అయితే ప్రాసెస్ మొత్తం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం తెలంగాణ ఈ పాస్ అని గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ చేయండి. చేసిన మనకి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఫస్ట్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. చాలా సింపుల్గా మనం ఇంట్లోనే కూర్చుని మనం ఈ అప్లికేషన్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక 2 స్టెప్స్ అనేది ఎక్స్ట్రాగా ఈ ఎస్సీ స్టూడెంట్స్కి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం తెలంగాణ ఈ పాస్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసాం. ఇక్కడ మనకి ఈ అఫీషియల్ వెబ్సైట్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. కొంచెం మనకి కిందకి స్క్రోల్ చేసినట్టయితే కనుక మనకి ఇక్కడ పోస్ట్ మ్యాట్రిక్, ప్రీ మ్యాట్రిక్ అని 2 లింక్స్ అయితే ఉంటాయి. పోస్ట్ మ్యాట్రిక్ అంటే అబోవ్ 10th క్లాస్ వాళ్ళకి, ప్రీ మ్యాట్రిక్ అంటే బిలో 10th క్లాస్ వాళ్ళకి, ఎవరైతే చదువుకున్నా వాళ్ళకి. అయితే పోస్ట్ మ్యాట్రిక్ అంటే అబోవ్ 10th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ నుంచి ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు ఇదైతే ఓపెన్ చేయండి. సో మనకి నెక్స్ట్ పేజ్కి ఈ విధంగా రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ ఉంది కదా, పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ ఫర్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ 2024-25. ఇక్కడ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఫర్ ఎస్సీ స్టూడెంట్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఒకవేళ అదర్స్ అయితే పైన వేరే రెడ్ కలర్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. సో ఇక్కడ 2 స్టెప్స్ మాత్రమే మనకి డిఫరెన్స్ వస్తుంది. రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్, మిగిలిన అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఉన్నట్టే ఉంటుంది. అది ఎక్స్ట్రాగా 2 స్టెప్స్ మాత్రం ఉంటుంది. సో ఇక్కడ మనం ఓపెన్ చేయగానే మనకి వెబ్సైట్ అయితే నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. సో మన దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్కి ప్రశ్నిషన్ అడుగుతుంది కదా, దీనికి ఇక్కడ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి ఏ ఇయర్లో పాస్ అయ్యారు, అలాగే ఎస్ఎస్సి పాస్ టైప్ రెగ్యులర్గా పాస్ అయ్యారా, డిస్టెన్స్గా పాస్ అయ్యారా, ఇవన్నీ కూడా అడుగుతుంది. సో ఆ డీటెయిల్స్ ఇచ్చి గెట్ డీటెయిల్స్ మీకు కొడితే మీకు సంబంధించిన ఎస్ఎస్సి డీటెయిల్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ డిస్ప్లే అయిన తర్వాత మనకి ప్రజెంట్ మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్న తర్వాత కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మనకు ఒక అప్లికేషన్ ఐడి అయితే జనరేట్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఐడి తీసుకుని వెళ్ళి మీ సేవా సెంటర్లో మనం బయోమెట్రిక్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ అప్లికేషన్ ఐడి మీద మనం బయోమెట్రిక్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీ సేవా సెంటర్లో. ఈ ఒక్క స్టెప్ మాత్రం అడిషనల్గా యాడ్ అయింది. ఇక్కడ నుంచి ఆల్ కేటగిరీస్కి సేమ్ ఉంటుంది ప్రాసెస్. చూద్దాం. ఇక్కడ ఎస్ఎస్సి రెగ్యులరా ఇవన్నీ అడుగుతుంది, ఇది ఇవ్వండి. తర్వాత ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఇస్తే మీకు మీ డేటా అయితే ఫెచ్ అవుతుందన్నమాట, అంటే డిస్ప్లే చేస్తుంది. వన్స్ ఈ డిస్ప్లే అయిన తర్వాత నేమ్ ఎంతగా ఓకే అనుకుంటే మేలా ఫీమేలా ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్యూ ఆర్పన్ అంటే ఎస్ఆర్ నో పెట్టండి. అండ్ ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేయాలి ఫస్ట్. ఈ అన్ని డాక్యుమెంట్స్ కూడా 100 KB బిలో ఉండాలి. ఫోటో అయితే 30 KB బిలో ఉండాలి. అన్నీ కూడా జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. సో మీరు అన్నీ ముందే ఇవన్నీ సెట్ చేసి పెట్టుకోండి. అన్నీ కూడా రిక్వైర్మెంట్ సైజులో మీరైతే ముందే స్కాన్ చేసి పెట్టుకోండి. ఏది తేడా వచ్చినా కూడా మళ్ళీ అప్లికేషన్ అనేది స్టార్టింగ్ వచ్చేస్తుంది కాబట్టి ముందే మనని 1-2 సార్లు చెక్ చేసుకోండి. సో ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వండి. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. మన అప్లికేషన్ స్టార్ట్ చేయకముందు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ఆధార్లో ఉన్న డీటెయిల్స్, ఎస్ఎస్సిలో ఉన్న డీటెయిల్స్ సేమ్ మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయితే మీకు అప్లికేషన్ అనేది ఎదురుకి వెళ్తుంది. సో ఇక్కడ మనం క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చిన తర్వాత అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. సో కిందకి వచ్చేసి మనం దోస్త్ ఐడి, మీరు దోస్త్ ద్వారా కదా మీరు జాయిన్ అయ్యేది,
ఆ దోస్త్ ఐడి అనేది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీ కాలేజ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తుంది ఇచ్చిన తర్వాత. సో ఇక్కడ మొబైల్ నెంబరు మీ పర్సనల్ నెంబర్ సెల్ఫ్ అయితే పర్సనల్ నెంబర్ ఇవ్వండి. ఒకవేళ పేరెంట్స్ అయితే పేరెంట్స్ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో అదే మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. వన్స్ మీరు ఓటీపీకి మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్కూల్ ఆర్ కాలేజ్ స్టడీ సర్టిఫికేట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అంటే ఏ ఇయరు, ఏం చదివారు, ఎన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ కాలేజ్ ఆర్ స్కూల్ పేరు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే రెసిడెన్షియల్ మండలం నేము ఇవన్నీ కూడా ఇక్కడ ఆ కాలమ్స్ ప్రకారం మనం డేటా అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మన కాలేజ్ పేర్లు, స్కూల్ నేమ్స్ అన్నీ అన్నీ అప్డేట్ చేసిన తర్వాత కింద మన ఫోటో అనేది పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది 30 KBSలో జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ చేయాలి. తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అనేది మనం సబ్మిట్ చేయాలి. కింద కన్ఫర్మ్ బ్యాంక్ డీటెయిల్స్ ఉంది కదా, అక్కడ ఎస్ఎన్ పెట్టి, అంటే ఫస్ట్ ఇయర్ ఒకవేళ ఫస్ట్ ఇయర్ వాళ్ళైతే ఎస్ఎన్ పెట్టండి. ఎస్ఎన్ పెడితే మీకు బ్యాంకు డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అన్నీ కూడా 100 KBSలో ఉండాలి. సో మీరు అప్లోడ్ చేసిన బ్యాంక్ అకౌంట్ బుక్ అయితే మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. మీకు బ్యాంక్ బ్రాంచ్ ఎక్కడుంది, అలాగే బ్రాంచ్ IFSC కోడ్, బ్యాంక్ నేము, అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబరు ఇవన్నీ కూడా మనం అక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు చదివామో దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయండి ఇక్కడ. అంటే ఫస్ట్ మనం ఇందాక చదివినట్టుగా ఏ స్కూల్లో చదివా అన్నీ పెట్టాం కదా, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే బోనఫైడ్ సర్టిఫికేట్స్ కానీ స్టడీ సర్టిఫికేట్స్ కానీ మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం అప్లోడ్ చేసిన తర్వాత కింద అప్లికెంట్ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఈ సెక్షన్లోకి వచ్చేసేటప్పటికి రేషన్ కార్డు నెంబర్ అనేది మ్యాండేటరీ కాదు. ఒకవేళ ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ ఈ అప్లికేషన్ మొత్తం ఆన్లైన్ అప్లికేషన్లో ఓన్లీ స్టార్ సింబల్స్ ఉన్న మాత్రం మనం మ్యాండేటరీ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఒకవేళ స్టార్ సింబల్ లేకపోతే అది మ్యాండేటరీ అయితే కాదు. సో ఇక్కడ పేరెంట్స్ ఆక్యుపేషన్ ప్రొఫెషన్ అని అడుగుతుంది కదా, ప్రొఫెషన్ ఆఫ్ పేరెంట్స్ ఆర్ స్పౌస్ ఉంది కదా, అక్కడ వాళ్ళ అప్లికెంట్ ఫాదర్ ఆర్ మదర్ ఏమైతే డ్యూటీ చేస్తున్నారో ఆ డ్యూటీ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. డిజేబుల్ కేటగిరీ వచ్చేసి ఒకవేళ ఫిజికల్లీ ఛాలెంజ్ అయితే ఎస్ పెట్టండి, అదర్వైజ్ నో, లేకపోతే నో పెట్టేసేయండి. ఇక్కడ మీరు NCC క్యాండిడేట్ అయితే ఎస్ పెట్టండి, అదర్వైజ్ నో పెట్టేసేయండి. సో దాని తర్వాత స్టూడెంట్ ప్రీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. ఈ ప్రీ క్వాలిఫికేషన్ అంటే సపోజ్ మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారు అనుకోండి, ఇంటర్మీడియట్ ముందు చదివారు కాబట్టి దాని డీటెయిల్స్ అడుగుతుంది. ఓకే, ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యారనుకోండి, దానికన్నా 10th క్లాస్ కాబట్టి 10th క్లాస్ డీటెయిల్స్ అడుగుతుంది. సో మీరు చదువుతున్న దాన్ని బట్టి మీరు ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఇక్కడ టోటల్ మార్క్స్ అలాగే అప్టెండ్ మార్క్స్ పర్సంటేజ్ అనేది ఆటోమేటిక్గా మీరు టోటల్ మార్క్స్ అప్టెండ్ మార్క్స్ ఇస్తే పర్సంటేజ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ప్రీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇన్స్టిట్యూషన్ డీటెయిల్స్ అడుగుతుందన్నమాట. మీరు ఏ గ్రూప్, అదే ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారా లేదా తెలుగు మీడియం చదువుతున్నారా అని అడుగుతుంది. అది ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగే ఇక్కడ ఇవ్వండి. తర్వాత కాలేజ్ ఎంత డిస్టెన్స్లో ఉంది అని అడుగుతుంది. కాలేజ్ ఎంత డిస్టెన్స్ ఉంది మీకు అని అడుగుతుంది, అది ఇవ్వండి. మీ కాలేజ్ మీరు డే స్కాలరా లేకపోతే హాస్టలా అని అడుగుతుంది, అది ఇవ్వండి, సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషను, మీ అడ్రస్ అయితే ఇవ్వండి. ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్లో మీరు ఏదైతే ఉంటున్నారో ప్రజెంట్ ఆ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే దానికి సంబంధించిన పిన్ కోడ్ కూడా ఇవ్వండి. తర్వాత పర్మనెంట్ అడ్రస్ అని అడుగుతుంది. పర్మనెంట్ అడ్రస్ మీకు కమ్యూనికేషన్ అడ్రస్ రెండు సేమ్ అయితే కదా టిక్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చేసి మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత అప్లోడ్ స్కాన్ కాలేజ్ బోనఫైడ్, అంటే ప్రజెంట్ ఇయర్ మీరు ఒకవేళ సెకండ్ ఇయర్ చదివితే సెకండ్ ఇయర్ది, లేదంటే ఫస్ట్ ఇయర్ చదివితే ఫస్ట్ ఇయర్ది, థర్డ్ ఇయర్ది, ఆ ఇయర్కి సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి. సో ఇక్కడ అన్ని టిక్ మార్క్ చేసేసి అగ్రి మీద టిక్ మార్క్ చేసి క్యాప్చా ఎంటర్ చేయండి. అక్కడ ఇచ్చిన క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అప్లికేషన్ అనే మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా అప్లోడ్ చేసి ఉంటే మీకు 100% సబ్మిట్ అయిపోతుంది. లేదా ఇలాగే ఎర్రర్స్ వస్తుంటాయి. సో
ఒక సైజు రెక్టిఫికేషన్ ఏమైనా ఉంటే కనుక ఒకసారి ముందు సైజు రెక్టిఫికేషన్ చేసుకుని ఒకవేళ డాక్యుమెంట్స్ ఏమైనా మళ్ళీ రీట్రై చేయండి. రీట్రై చేస్తే మనకి ఇలాగా ఓటీపీ సెక్షన్కి వెళ్ళిపోతుంది. వన్స్ మనం ఇక్కడ ఓటీపీ ఇస్తే ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. చూసారా, చాలా ఈజీగా మనం సబ్మిట్ చేస్తాం ఫామ్ ఈ పాస్ అనేది. సో ఎస్సీ స్టూడెంట్స్ అయినా లేదా అదర్ స్టూడెంట్స్ ఎవరైనా కూడా ఇదే ప్రాసెస్లో మనం ఆన్లైన్లో అప్లికేషన్ అయితే మనం అప్లోడ్ చేయొచ్చు. చాలా ఈజీగా ఇంట్లోనే కూర్చుని ఈ ప్రాసెస్ అయితే మనం చేసుకోవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందు రావడం జరుగుతుంది. ఓకే, తర్వాత ఇంకో లాస్ట్ ఒక మాట ఏంటంటే, ఇప్పుడు మనం చేసిన ఫాము ఏదైతే ఉందో మనకి ఇక్కడ అక్నాలజ్మెంటు అలాగే అప్లికేషన్ ప్రింట్అవుట్ మనం తీసుకుని కాలేజీలో ఇవి మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. వాళ్ళకి ఒక సెట్ కాదు ఒక సెట్, 2 సెట్లు కాదు 2 సెట్లు కాలేజీలో జిరాక్స్ తీసి అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.